భారత్ బంద్ లో భాగంగా సూర్యాపేట ఆర్టీసీ బస్ డిపో ముందు నిరసన తెలిపారు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పార్టీల జెండాలు పట్టుకుని డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. గత రైతు ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోతే వారందరికీ నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. కానీ కొన్ని రాష్ట్రాలలో నేటికి కూడా అందించలేదు. అదేవిధంగా అనేక రాష్ట్రాలలో కూడా రైతుల మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులను ఎత్తివేయాలన్నా కూడా అవి కూడా పూర్తిగా ఇంకా ఎత్తివేయలేదు. అదేవిధంగా 44 కోట్లుగా ఉన్న కార్మిక చట్టాలను తీసుకొచ్చి 4గా మార్చారు. ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా ఇలా కార్మిక రంగాన్ని కూడా ఇలా అణగదొక్కే తీవ్రమైన ప్రయత్నం కొనసాగుతున్నది. వీటికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 3 రోజుల సంధి రైతులు మరోసారి మహోద్యమాన్ని కొనసాగించడానికి ఢిల్లీ శివార్లలోకి వచ్చారు. ఢిల్లీలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో హర్యానా, చండీగఢ్, జమ్మూ ప్రాంతాలలో వేలాది మంది రైతుల మీద దమనకాండ కొనసాగిస్తున్నది.